యోసేపు ఏం చేసేవాడంటే ఈ చిన్న అన్నలు ఉన్నారు నలుగురు, ఆ నలుగురితో ఈయన కలిసి వెళ్ళి దగ్గరలో గొర్రెలు కాసుకొని రోజు సాయంత్రం ఇంటికి వచ్చేవాళ్ళు. కానీ పెద్ద అన్నలు ఏం చేసేవాళ్ళు అంటే గొర్రెలు తీసుకొని చాలా దూరం వెళ్ళి 10 రోజులకు ఒకసారి వచ్చేవాళ్ళు. అది కేటగిరీ. అయితే యోసేపు రోజు ఇంటికి వచ్చినప్పుడు, నానా ఈరోజు గాదిగాడు లేడా, ఆడటు పోయాడు. నానా ఈరోజు ఆ లేడా నెఫ్తాలిగాడు, వాడు ఇటు పోయాడు అని రోజు ఇంటికి పిత్రిలు తెచ్చేవాడు, షాడీలు తెచ్చేవాడు. ఆ బైబిల్లో అదే ఉంది. వాళ్ళ గురించి చెడ్డ మాటలు చెప్పేవాడు అంట రోజు. అయితే దీని నుంచి యోసేపు గురించి ఒక పాయింట్ నేర్చుకోదలుచుకున్నా. ఏంటనంటే యోసేపు ఇన్ని పిత్రీలు ఇన్ని చాడీలు చెప్పినా మిగిలినోడు ఎవడు కూడా నోరు తెరవట్లేదంటే వీళ్ళు ఏ తప్పు లేదనమాట. మీకు అర్థమైంది కదా? చాలా సింపుల్గా వీడికి కూడా తప్పులుంటారా, నీ సంగతి చెప్తా నాన్నకి అని బెదిరించుండేవాళ్ళు. కాబట్టి మనోడికి నీ సంగతి నేను నాన్న చెప్తా అంటానికి ఏమీ లేదు. కాబట్టి 17 ఏళ్ల లోపులే యోసేపు ఒక డిఫరెంట్ క్యారెక్టర్గా ఉండేవాడు. వాళ్ళ అన్నల ప్రభావం ఈయన మీద పడేది కాదు. కాబట్టి